పశ్చిమాసియా యుద్ధం భయం స్టాక్ మార్కెట్లపై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 1700, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఐటీ, ఆటోమొబైల్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. భారత కరెన్సీ పతనం కొనసాగుతోంది. రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 95.12గా ఉంది. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ చాలా వరకు కూడా మనం చూస్తున్నాము. ఈ భారీ నష్టాల్లో కూడా స్టాక్ మార్కెట్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా సెన్సెక్స్ 1700 పాయింట్లకు నష్టపోయింది. 500 పాయింట్లపై నిఫ్టీ కూడా నష్టపోయింది. రైట్, మాట్లాడదాం. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రభు గారు. మార్కెట్ ఇప్పుడు క్రూడ్ మనకి మెయిన్. క్రూడ్ కనుక తగ్గితే ఇన్ఫ్లేషన్ మీద పడుతుంది. ఇన్ఫ్లేషన్ మీద పడిందంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయంటే ఫ్లో ఆఫ్ మనీ తగ్గుద్ది. ఫ్లో ఆఫ్ మనీ తగ్గిందంటే మార్కెట్ లో ప్రోడక్ట్ సెల్లింగ్, బయింగ్ అవి కొంచెం తగ్గుతాయి. ఇది రిసెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, స్టాగ్ఫ్లేషన్. అంటే ఇప్పుడు ట్రంప్ ట్రేడ్ వార్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్ 20% పడింది, కానీ తర్వాత మళ్ళీ 44% పడింది. కానీ ట్రేడ్ వార్ సిచ్యుయేషన్ స్టిల్ దేర్, ఇంకా ఉంది. అది మనం ఇప్పుడు మార్కెట్ ఏంటండి 15% దాకా పడ్డాం. ట్రంప్ ట్రేడ్ వార్ స్టార్ట్ చేసినప్పుడు పడ్డ దాంట్లో వాళ్ళందరూ అప్పుడు కొన్నోళ్ళు స్టిల్ ఇంకా పాజిటివ్ లో ఉన్నారు. అంటే మార్కెట్ లో ఏదైనా ఫస్ట్ కీవర్డ్ ఏదైనా ఉందంటే ఫాల్స్ ఆర్ నార్మల్, డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. ఇది ఎవరికైనా గుర్తుంచుకోవాలి ఇన్వెస్టర్ అనేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈస్ ద బయింగ్ టైం అంట. ఎందుకు అంటే ఆల్ యావరేజెస్ 20 days డిఎంఏ, 50 days డిఎంఏ, 100 days డిఎంఏ, 200 days డిఎంఏ ఇవన్నీ కంటే కింద ఉంది ఇది మార్కెట్. సో డెఫినెట్ గా వాటికంటే ఇది ఉంది కాబట్టి క్వైట్ చీప్ మార్కెట్. స్టాక్స్ చాలా చీప్ గా ఉన్నాయి. డీపర్ కరెక్షన్ ఆఫర్స్ బెటర్ ఎంట్రీ. ఇది ఎంట్రీ. ఎందుకంటే ఇంకేదన్నా ఉన్న క్రూడ్ కొంచెం ఏదైనా పెరిగినా, వార్ కొంచెం ఎస్కలేట్ అయినా, ఎందుకంటే ఫస్ట్ 48 hours అన్నారు, తర్వాత 5 days అన్నాడు, తర్వాత 10 days అన్నాడు. 10 days అనేది April 6th వచ్చింది. అందుకే నేను చెప్పింది లాస్ట్ టైం కూడా, April 10th పెట్టుకుంటే 6th నుంచి 10th లోపల మార్కెట్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే ఇప్పుడు అన్ని కలిపి ఇవాళ ఎక్స్పైరీ, యాక్చువల్గా రేపు హాలిడే. ఈ వారం అనేది ట్రంకేటెడ్ వీక్. రేపు సెలవ, మంగళవారం సెలవ, ప్లస్ గుడ్ ఫ్రైడే అంటే ఫ్రైడే రోజు సెలవ. అంటే ఈ పొజిషన్స్ ఎక్స్పైరీ ఏమో నిన్నటి ఎక్స్పైరీ వాళ్ళకి వచ్చేసింది. అంటే వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవాలి కదా, ఇవాళే మంత్లీ ఎక్స్పైరీ అది కూడా. అందుకని వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ మీరు అన్నట్టు 95 ఇది పోయింది. అంటే బ్యాంక్, ఆర్బీఐ కూడా ఆపరేషన్ స్టార్ట్ చేసిందండి. సో వాళ్ళు స్టార్ట్ చేసింది ఏంటంటే ఎక్కువ పొజిషన్స్, అంటే కరెన్సీ దాంట్లో పొజిషన్స్ ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళది మెనీ బ్యాంక్స్ కూడా 400 million to 500 million ఫారెక్స్ ఎక్స్పోజర్ ఉంటుంది. ఆ ఎక్స్పోజర్ ని తగ్గించుకోమని 100 million వరకే తీసుకురామని ఆర్బీఐ ఒక హెచ్చరిక చేసింది. అంటే వాళ్ళకు ఉన్నాయన్ని తగ్గించుకుంటారు కాబట్టి ఆ ఇంపాక్ట్ రూపీ మీద పడింది అనుకోవచ్చు. అందుకే అది జనరల్ గా అప్రిషియేట్ అవుతుంది అనుకోవచ్చు ఒక రకంగా. సో మార్కెట్ సిచ్యుయేషన్ ఇప్పుడు చూస్తే గవర్నమెంట్ కూడా స్టెప్స్ తీసుకుంటోంది. ఇంకా తీసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే మీకు విక్స్ చూస్తే అనుకోండి 30 above, లాస్ట్ 25 years లో 2 times ఉంది 30 above. తర్వాత మనకి 30 above క్రాస్ అయినాక లాస్ట్ 25 years లో 85 దాకా పోయింది వాలటాలిటీ ఇండెక్స్. సో 30 దాకా రావటం అనేది డేంజర్. ఇప్పుడు 29 లో ఉన్నాము. సో ఇప్పుడు పొజిషన్ ఏదైనా అన్ని డిఎంఎస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మంచి టైం తీసుకునే ఛాన్స్ ఉందా అంటే యుఎస్ మార్కెట్స్ ఏమో ఇప్పుడు పడుతున్నాయి, మొన్నటి దాకా పడలేదు. అంటే ప్రభు గారు జనరల్ గా కూడా అదే మార్కెట్స్ డౌన్ ఉన్నప్పుడు, గోల్డ్ కూడా తక్కువగా ఉన్నప్పుడు చాలా మంది గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు స్టాక్స్ కూడా పడిపోతున్నప్పుడు స్టాక్స్ కొనుక్కొని పెట్టుకోవడం కరెక్టే కదా మరి? అంటే ఇప్పుడు ఏమైనా స్టాక్స్ కొత్తగా కొనుక్కునే వాళ్ళు, దాచుకొని ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ టైం అంటారా? 100% దిస్ ఈస్ ద రైట్ టైం యాక్చువల్ గా. అంటే ఇంకా ఎస్కలేషన్ అవుతుందా ఏప్రిల్, మనకి ఇంకా 4 రోజులు తెలుస్తుంది కాబట్టి ఎంత తెలీదు. ఒకవేళ లాస్ట్ టైం 6 వచ్చింది అనుకోండి, ట్రంప్ గనక వెనకడుగు వేసి, అంటే ఇద్దరికి యుద్ధం ఆపాలని ఉంది కానీ ఎట్లా ఆపాలో తెలియట్లా ఒకళ్ళకి. ఎందుకంటే ఈగోస్ అడ్డొస్తున్నాయి. మీరు ఆపాలంటే మీరు ఆపరు. ఎందుకంటే యుఎస్ పెద్దన్న పొజిషన్ లో ఉంది, నువ్వు ఆపాలంటే నేను ఎందుకు ఆపుతానని ఆయన. ఇది ఇప్పుడు మమ్మల్ని తక్కువగా చూస్తున్నారని చెప్పి వాళ్ళ బాధ, వాళ్ళు మేమెందుకు ఆగాలని. అన్ని రకాలుగా తట్టుకొని నిలబడితే మరి వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉన్నట్టే కదా, ఒక ఇరాన్ కూడా. సో ఎవరు ఆపాలో తెలియట్లేదు యుద్ధాన్ని. సో అల్టిమేటింగ్ గా ఈ యుద్ధం ఆపేది ఎవరండి? న్యూట్రల్ గా ఉన్న ఓన్లీ కంట్రీ ఎవరు? ఇండియా. ప్రైమ్ మినిస్టరే, మన ప్రైమ్ మినిస్టరే. అందుకే విశ్వగురు అనేది. సో ఇప్పుడు అటు ఇరాన్ తోనూ
మంచిగున్నాం. ఇటు రష్యాతో ఫ్రెండ్షిప్ ఉంది, ఇటు ఇజ్రాయెల్ తో ఫ్రెండ్షిప్ ఉంది, ఇటు యుఎస్ తోనూ దౌత్యం ఉంది. ఇంకేం కావాలి? సో న్యూట్రల్ గా ఉంది ఎవరు. అందుకనే 2 days బ్యాక్ ట్రంప్ నుంచి మోడీకి ఫోన్ వచ్చింది. మోడీకి ఫోన్ వచ్చిన దాంట్లో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ చేయాలంటే ఏం చేయాలన్నప్పుడు థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఆ థర్డ్ పర్సన్ ఎవరు? ఎలాన్ మస్క్. అంటే ఒక ప్రెసిడెంట్ ఒక ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుకునేటప్పుడు థర్డ్ పర్సన్ ప్రైవేట్ దాని నుంచి ఎంటర్ అయ్యారంటే ఆ ఇష్యూ ఎంత ఇదిగా ఉందో చూడండి. అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని ఓపెన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక పక్కన యుద్ధం కూడా జరుగుతుంది. ట్రంప్ ఏం ఊరుకోడు కదా, ఆయన కత్తికి రెండు వైపులు పొందినాయి. అటు చేస్తాడు, అటు ఒకటి చెప్తాడు, ఇటు చెప్తాడు ఆయన. సో అందుకని ఇప్పుడు అతి తొందరలో ఎట్టి పరిస్థితుల్లో వార్ ఎండ్ అయ్యే పరిస్థితి వచ్చిందా అంటే ఈ పడటం అనేది ఎండ్ ఆఫ్ ద ఫాల్ అనుకోవచ్చు ఒక రకంగా. సో అందుకనే పడుతుంది. ఎందుకంటే మిగతాయి కూడా కలిసి వచ్చినాయి కాబట్టి. ఎట్లా వీకెండ్ అంటే ఎక్స్పైరీ కాబట్టి ముందే తీసేయాలి కాబట్టి, రేపు హాలిడే కాబట్టి దాని అనుగుణంగా ఆర్బీఐ ఏమో ప్రికాషన్స్ స్టార్ట్ చేసింది. 100 millions ఉంచుకోవాలి, మిగతాది ఫారెన్ రిజర్వ్స్ తగ్గించుకోవాలి అని చెప్పి కొన్ని బ్యాంకులకు చెప్పింది కాబట్టి వాళ్ళందరూ తగ్గించుకుంటారు. ఆ లెక్కన ఐఎన్ఆర్ మీద పడుతుంది. ఐఎన్ఆర్ మీద పడిందంటే ఆటోమేటిక్ ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి ఆ మొత్తం టోటల్ గా చూస్తే గవర్నమెంట్ కూడా ఎఫ్ఐఐస్ మనకి పెద్ద భూతం. ఎఫ్ఐఐస్ వాళ్ళు కూడా పిలిచి మాట్లాడాలి. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారు? ఎఫ్ఐఐస్ ఉంటే ఏంది, పోతే ఏంది, మనకి డిఐస్ ఉన్నారు అన్నారు. ఇప్పుడు డిఐస్ ఉన్నారు, మన పరిస్థితి ఏంటి? మార్కెట్ 15% అబవ్ పడ్డాం. ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు లక్షల కోట్లు ప్రతిరోజు కూడా లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి. మరి దానికి సమాధానం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైనా పడుతున్నప్పుడు బయటకు వచ్చి దాన్ని మాట్లాడి ఏదైనా చేయాలి కదా, భరోసా ఇవ్వాలి కదా. మీరు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఆపకండి, కొనుక్కోండి అని చెప్పిన తర్వాత, మేడం చెప్పిన తర్వాత ఇంకా పడ్డాయి బ్రాడర్ మార్కెట్. అప్పుడు ఇన్వెస్టర్ నాశనం అయిపోవాలా? మరి అది గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవాలి కదా, జనానికి భరోసా ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎంతవరకు పడుతుంది? జారుడు బండ్లాగా పడితే ఎట్లా? సో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఒక భరోసా ఇస్తే, ఎందుకంటే దాన్ని సపోర్ట్ చేయాల్సిన పని లేదు. ఫ్యూచర్ లో మేము ఇట్లా చేస్తున్నాం, ఒక భరోసా అనేది ఇన్వెస్టర్ కలిగిస్తే డెఫినెట్ గా వస్తుంది. ఇంకోటి మేడం చేయాల్సిన పని ఏంటి? ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏదో వాళ్ళని పిలిచి మాట్లాడి ఇస్తే, ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ, లేకపోతే ట్యాక్స్ ఇది కానీ ఏదో ఉంటది వాళ్ళకి. ఆ బాధతో దాదాపుగా నియర్లీ చూస్తే 7 లక్షల కోట్లు అమ్మారండి ఈ మధ్య కాలంలో. అంటే వాళ్ళ డబ్బు అంత బయటికి పోతుంది. సో మళ్ళీ వెనక్కి రావాలంటే లాస్ట్ మనకు 2000 బిఫోర్ మనకు 2 times మన ఇండియా ఒక పని చేసింది. ఇండియన్ మిలియన్ బాండ్, ఇండియన్ రిసర్జెంట్ బాండ్ అనే బాండ్స్ తీసుకొచ్చి ఎన్ఆర్ఐని అట్రాక్ట్ చేసి ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ ఇచ్చింది. మరి అది ఇప్పుడు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు చేయాలి కదా. మార్కెట్ ఇంత పడుతున్నప్పుడు, ఇంత ఇన్వెస్టర్స్ నష్టపోతున్నప్పుడు, మరి వాళ్ళు పోతే పోని అని వదిలేసినప్పుడు మరి మార్కెట్ ఇంత పోతున్నది, కొత్త వాళ్ళు ఎట్లా వస్తారు? అసలే ఇండియాలో ట్యాక్స్ ఎక్కువ, విపరీతమైన ట్యాక్స్. మామూలుగా కాదు. 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళు 42% కట్టాలి. హెచ్ఎన్ఐ క్లయింట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. దుబాయ్ కానీ అట్లాంటి కంట్రీస్ లో ఎక్కడైతే ట్యాక్స్ లేదో వాళ్ళకి 0% ట్యాక్స్. ద పీపుల్ ఆర్ లివింగ్ హూ ఆర్ హెచ్ఎన్ఐ ఫ్రమ్ ఇండియా. వై? ఎందుకని మీ గవర్నమెంట్ పాలసీలు ఇలా ఉంటాయి? ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి? బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ రావాలంటే, ఎఫ్ఐఎస్ ఫ్లో రావాలంటే ఒక దారి, ఒక భరోసా, ఒక వెన్ను ధైర్యం ఇవ్వాలి కదా. ఆ వెన్ను ధైర్యం ఇవ్వకుండా మార్కెట్ పడితే పడిని, లేకపోతే నాకు సంబంధం లేనట్టుంది మేడం. మా మార్కెట్ ఇప్పుడు ఇదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు మన చిదంబరం గారు మార్కెట్ పడితే బయటకు వచ్చేవాళ్ళు, ఏదో ఒక భరోసా ఇచ్చారు. ఇప్పుడు అసలు మార్కెట్ దాదాపుగా ఈ 10 ఏళ్ళలో మార్కెట్ పడినప్పుడు మేడం అసలు ఎప్పుడు బయటకు వచ్చింది? ఇన్వెస్టర్స్ కి ఏం భరోసా ఇచ్చింది? ఎక్కడ కూడా ఒక్క మాట కూడా చెప్పలేదే. ఏదో మామూలుగా అయిపోయినప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఆపకండి కొనమన్నారు. కొన్నింటి తర్వాత విపరీతంగా పడ్డాయి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ కి గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి, ఎఫ్ఐఎస్ కి వాళ్ళు అనుకున్న ఇది తీరాలి అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయాలి. వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళ కోరిక ట్యాక్స్ తగ్గించాలా, కార్పొరేట్ ట్యాక్స్ ఏమైనా రిడక్షన్ చేయాలా, ఇట్లాంటివి చేస్తే గవర్నమెంట్ అనేది ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఈ చిన్న విషయాల్లో మార్కెట్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇన్వెస్టర్స్ డబ్బులు ఆవిరైపోతున్నాయి, లక్షల కోట్లు ఆవిరైపోతున్నాయి రోజు. ఇలాంటి పట్టించుకుంటేనే కదా భరోసా వచ్చేది, కొత్త నీరు వచ్చేది, కొత్త డబ్బులు మార్కెట్ లోకి వచ్చేది, ఇండియాలోకి వచ్చేది. ఇది చూడాలి కదా. గవర్నమెంట్ ఎందుకు చూడట్లేదు అని ఇట్స్ $1 million క్వశ్చన్ ఇన్వెస్టర్స్ తరఫున. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రభు గారు. థ్యాంక్ యూ. పశ్చిమాసియా యుద్ధం భయం స్టాక్ మార్కెట్లపై పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. సెన్సెక్స్ 1700
నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోయాయి.